ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 46వ భాగం. మదన ద్వాదశి మరుద్గణాల ఆఖ్యానం. శ్రీకృష్ణచంద్ర దైత్యమాత దితి మరుద్గణాలను పుత్రులుగా పొందిందని, ఆమె దానికై ఒక గొప్ప వ్రతాన్ని ఆచరించిందని విన్నాను. నాకా వ్రత విషయాన్ని తెలుపవలసినదిగా మేము ప్రార్థిస్తున్నాను అన్నాడు ధర్మరాజు. చెప్పసాగాడు మదన జనకుడు. ధర్మనందన, ఆ వ్రతం పేరు మదన ద్వాదశి వ్రతం. వశిష్ఠాది మహర్షులు ఆమెకి వ్రతాన్ని ఉపదేశించారు. చైత్రశుద్ధ ద్వాదశి నాడు ఈ వ్రతాన్ని చేయాలి. ఛిద్రరహితమైన ఒక కుండను తెల్ల బియ్యంతో నింపి ఒక చోట స్థాపించాలి. దానికి తెల్ల చందనాన్ని పూసి 2 తెల్లని బట్టలతో చుట్టాలి. ఆ సమీపంలోనే విభిన్న ప్రకారాల ఋతు ఫలాలను, చెరుకు ముక్కలను ఉంచాలి. రకరకాల తినుబండారాలను కూడా పెట్టాలి. ఆ ఘటంపై యథాశక్తి బంగారమును ముక్కలు చేసి ఉంచి వాటిపై ఒక బెల్లం నింపిన రాగి పాత్రను ఉంచాలి. దానిపై అరిటాకుల నుంచి వాటిపై కామధేనువుని ప్రతిమను, దాని వామభాగంలో చక్కెరతో చేసిన రతీదేవి బొమ్మను అమర్చాలి. గంధ ధూపాది ఉపచారాలతో వీరిని పూజించి గీత వాయిద్యాలను, విష్ణు కథా శ్రవణాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా రాత్రంతా ఉత్సవం చేయించి తెల్లవారినాక ఆ ఘటాన్ని, పాత్రని బ్రాహ్మణునికి దానం చేయాలి. భక్తిపూర్వకంగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వ్రతి మాత్రం ఉప్పు లేని భోజనాన్ని తినాలి. బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి ఇలా అనాలి: సంపూర్ణ ప్రాణికోటి హృదయాలలో స్థితుడై ఆనందనామంతో పిలువబడే జనార్దనుడి నాడు కామదేవ స్వరూపుడై నా ఈ వ్రతాన్ని అంగీకరించి నా పట్ల ప్రసన్నుడు కావాలిగాక. ఇలాగే ప్రతి మాసము మదన ద్వాదశి వ్రతాన్ని చెయ్యాలి. వ్రతి ద్వాదశి రోజున ఉసిరికాయను మాత్రమే తిని నేలపై శయనించాలి. త్రయోదశి నాడు విష్ణు భగవానుని పూజించాలి. ఇలా 12 నెలలు చేసి 13వ నెలలో ఘృతధేను సహిత సమస్త సామగ్రులతో సంపన్నమైన శయ్యను, కామదేవుని స్వర్ణ ప్రతిమను, పాలిచ్చే తెల్లావును బ్రాహ్మణునికి సమర్పించాలి. ఆపై యథాశక్తి బ్రాహ్మణ దంపతులను పూజించి వారికొక శయ్యను, సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తూ వారిలో రథీమన్మతులను నారోపించుకొని మీరు నా పట్ల ప్రసన్నులు కండి అని ప్రార్థించాలి. పిమ్మట ధర్మజ్ఞుడైన వ్రతి కామదేవ నామ సంకీర్తనం చేస్తూ ఆవు పాలతో తయారు చేసిన అవిస్సులతో శ్వేత తిలలతో హవనం చెయ్యాలి. తదుపరి విశాల హృదయంతో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వారికి చెరుకు గడలను, పూమాలలను సమర్పించాలి. ఈ ప్రకారంగా మదన ద్వాదశిని అనుష్ఠించిన వారికి ఈ లోకంలో శ్రేష్ఠ పుత్ర ప్రాప్తి, సర్వ సౌభాగ్యాలు కలిగి పాపాలన్నిటి నుండి విముక్తి ఏర్పడి దేహాంతంలో విష్ణు సారూప్యం లభిస్తుంది. దితి యొక్క ఈ వ్రతం వల్ల ప్రభావితుడైన ఆమె భర్త కశ్యప మహర్షి ఆమె సమీపానికి వచ్చి పరమ ప్రసన్నుడై ఆమెకు రూప యవ్వన సంపదలను ప్రసాదించి ఇంకా ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆమె ఇలా కోరింది: గొప్ప ఆత్మబల సంపన్నుడు, అమిత పరాక్రమవంతుడు, ఇంద్రుని వధించగల సమర్థుడు నగు పుత్రుడు కావాలి. వెంటనే తదాస్తు అన్నాడు కశ్యపుడు. కొన్నాళ్లకే గర్భవతి అయింది దితి. మహాజ్ఞాని, గొప్ప బోధకుడు నైన కశ్యపుడు గర్భరక్షణ నెలా చేసుకోవాలో దితికి బోధించాడు. సంధ్యాకాలంలో భోజనం చేయకూడదు, వృక్షమూలం వద్ద కూర్చొనరాదు, ఇంటి సామానులైన రోలు, తిరగలి మున్నగు వాటిపై కూర్చొనరాదు, నీటిలోకి దుమికి స్నానం చేయరాదు, శ్మశానానికి వెళ్ళకూడదు, వాద వివాదాలు, సాము గరిడీలు చేయరాదు, జుత్తు విరుగుపోసుకోకూడదు, ఎప్పుడూ శుచిగానే ఉండాలి, ఒక్క క్షణం కూడా అపవిత్రంగా ఉండకూడదు, ఉత్తర దిశ వైపు తలపెట్టి శయనించడం కానీ, నేలపై తలను పెట్టి పడుకోవడం కానీ కూడదు, నగ్నంగా ఉండరాదు, ఆవేశం, ఉద్విగ్నత,
పనికిరావు, తడికాళ్లతో శయనించరాదు, అమంగళం పలుకరాదు, పగలబడి నవ్వకూడదు, గోరువెచ్చని నీటిలో ఔషధాలను కలిపి స్నానం చెయ్యాలి, మంగళకరములైన కర్మలను చేపట్టి గురుజనులను సేవిస్తూ ఉండాలి, చెడ్డ స్త్రీలతో మాట్లాడడం, గుసగుసలాడటం వర్జించాలి, గుడ్డతో గాలి విసురుకోకూడదు, భయంకర బీభత్స దృశ్యాలను చూడడం, పిల్లలు పోయిన స్త్రీ వద్ద కూర్చోవడం, ఇరుగు పొరుగుల ఇళ్లకు పోయి పెత్తనాలు వెలగబెట్టడం, పరుగులు పెట్టడం, మహానదిని దాటడం, అరగని తిండి తినడం, కఠిన వ్యాయామాలు చేయడం ఇలాంటివన్నీ మానుకోవాలి. హృదయంలో మత్సరాన్ని ప్రవేశించనీయరాదు. ఔషధాలను అవసరం మేరకు సేవిస్తూ నిత్యం భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి అని చెప్పి ఆయన అంతర్ధానం చెందాడు. 100 ఏళ్లకు ఆమె కడుపున మరుద్గణాలు పుట్టారు. ఇది మదన ద్వాదశి వ్రత ఫలం. అబాధక దుర్గంధ నాశక వ్రతాలు. యదువంశ సుధాంబుది చంద్ర, జనశూన్య ఘోర వనంలో సముద్రాన్ని దాటే వేళల్లో చోరాది భయాలతో చిత్తం వ్యాకులమైనప్పుడు ఇలాంటి సందర్భాలలో ఏ దేవతను స్మరించాలి? కురువంశవర్ధన సర్వమంగళ భగవతి శ్రీ దుర్గాదేవిని స్మరిస్తే అన్ని దుఃఖాలు భయాలు దూరమవుతాయి. రాజా, మా అన్న బలదేవుడు నేను మా విద్య పూర్తయ్యాక గురువుగారిని గురుదక్షిణగా ఏం కావాలని అడిగాం. ఆయన మా నిజ రూపాలను కనిపెట్టగలిగాడో ఏమో కానీ ఎప్పుడో ప్రభాస క్షేత్రం వద్ద సముద్రంలో గల్లంతైపోయిన తన పుత్రుని తెచ్చి ఇమ్మన్నాడు. మేము అలాగే చేశామని నీకు తెలుసు కదా. అయితే మేము ఆయన పుత్రుని ఆయనకు అప్పగించి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. పుత్రులారా, మీరు ప్రణామం చేస్తున్నప్పుడు నేలపై పడిన పాదముద్రలు ప్రగాఢములై ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి. నాటి నుండి బలరాముని కుడిపాదము, నా వామపాదము మధ్యలో సర్వమంగళాదేవి పవిత్ర చిహ్నము అక్కడ ముద్రితాలై పుత్రప్రాప్తి ఇచ్ఛాపూర్తి కోరేవారిచే వ్రతపూర్వకంగా ఆరాధింపబడుతున్నాయి. ప్రతి నెలలో శుద్ధ త్రయోదశి నాడు ఏకభుక్తంగా కానీ నక్తవ్రతం కానీ ఉపవాసం కానీ చేసి మట్టి లేదా బంగారంతో అమ్మవారి ప్రతిమను చేయించి గంధ పుష్ప ధూప దీప మధు నైవేద్యాదులతో పూజించే స్త్రీ పురుషులు సంపూర్ణ పాప విముక్తులై స్వర్గ నివాస ప్రాప్తి నొందుతారు. పరంధామ శరీర దుర్గంధంతో పాటు జాతకంలోని దౌర్భాగ్యాన్ని కూడా తొలగించే వ్రతం ఏమైనా ఉందా? ధర్మజ, పూర్వకాలంలో ఒక రాణి ఉండేది. ఆమె పేరే విష్ణుభక్తి. ఆమె తన ప్రజల కోసం ఒకప్పుడు జాతూకర్ణుడనే మునిని ఇదే విషయమై ప్రార్థించగా ఆయన ఇలా చెప్పాడు. దేవి, జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు పవిత్ర జలాశయంలో స్నానం చేసి పవిత్ర స్థానంలో పుట్టిన తెల్ల జిల్లేడు, ఎర్రగన్నేరు, వేప చెట్లను పూజించాలి. ఈ 3 సూర్యభగవానునికి ఇష్టమైనవి. సూర్యోదయమైన పిమ్మట సూర్యభగవానుని దర్శించి ఆయన మనసులోనే ధ్యానించాలి. తరువాత మరలా ఆ చెట్ల వద్దకు పోయి పుష్ప నైవేద్య ధూపాది ఉపచారాలతో వాటిని పూజించి నమస్కారం చేసుకోవాలి. ధర్మజ, ఈ వ్రతాన్ని చేసే స్త్రీ పురుషుల శరీరానికి సుగంధము, జీవితానికి సౌభాగ్యము లభిస్తాయి. కాల పరిమితి చెప్పబడలేదు కాబట్టి జీవిత పర్యంతము చెయ్యాలి. యమధర్మరాజా సమారాధన వ్రత కథ. అచ్యుత, యమధర్మరాజును ప్రసన్నం చేసుకునే వ్రతం ఏదైనా ఉందా? ధర్మనందన, నేనొక మారు ద్వారకా దగ్గరి సముద్రంలో స్నానం చేసి వస్తుండగా ముద్గల మహర్షి అటుగా వస్తూ దర్శనమిచ్చాడు. ఆయన సూర్య సమాన తేజుడు. అతని ముఖం నుండి వెలువడుతున్న తపఃకాంతులతో దిక్కులన్నీ వెలుగులను నింపుకున్నాయి. నేనాయనకు నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాది సత్కారాలను గావించి అనన్య భక్తితో చేతులు జోడించి నిలబడి ఆయనను ఇలా అడిగాను. హే సర్వజ్ఞ ప్రభో, నరకగమనం, యమకింకరులు చేతిలో పడడం మానవజాతికి అత్యంత భయదాయకాలు. ఈ భయం నుండి విడుదల నిప్పించే వ్రతం ఏదైనా ఉంటే సెలవియ్యండి.
ఆయన తొలుత కొంత ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని ఇలా చెప్పాడు. వాసుదేవ, ఒకమారు నేను అకస్మాత్తుగా మూర్ఛ వచ్చినట్లయి నేలపై విరుచుకు పడిపోయాను. తెలివి తప్పలేదు. అప్పుడు నాకేవేవో విచిత్ర దృశ్యాలు కనిపించాయి. నా శరీరం నుండి లాఠీలు పట్టుకొని అగ్నులలాగా మండిపోతూ కొందరు వ్యక్తులు బయటికి వచ్చారు. వారు అతి ప్రయత్నం మీద బలవంతంగా నా హృదయం నుండి చిటికిన వేలంతా ఉన్న వ్యక్తిని బయటికి త్రాళ్ళు కట్టి లాగి యమపురి వైపు తీసుకొని పోసాగారు. యమలోకంలో నేను వెళ్ళేసరికి యమధర్మరాజు కొలువు తీరి ఉన్నాడు. ఆయన కనులు ఎర్రగా పచ్చగా ఉన్నాయి. కఫం, వాతం, పిత్తం, జ్వరం, మాంసం, శోథం, కురుపులు, మొటిమలు, భగంధరాలు, అక్షిరోగాలు, విషూచిక, గలగ్రహాది భయంకర అసహ్యకర రోగాలన్నీ మృత్యువుతో సహా రూపధారణ చేసి ఆయన చుట్టూ చేరి ఆయనను ఉపాసిస్తున్నాయి. అలంకారులై యమదూతలాయనను పరివేష్టించి ఉన్నారు. కొందరు రాక్షసులు, దైత్యులు కలరు. సింహం నుండి తేలుదాకా మనిషిని బాధించి చంపే ప్రాణులన్నీ క్రిములతో సహా అక్కడ పరివేష్టించి ఉన్నాయి. నన్ను చూడగానే యమరాజు లేచి నిలబడి తన కింకురలతో, ఏమిరా మూర్ఖులారా, ఈ ముద్గల మహర్షిని తెచ్చితిరే ఏలా? మేము తెమ్మన్నది ముద్గల క్షత్రియుని కదరా. అతడు కౌండిల్య నగర నివాసి, భీష్మకుని పుత్రుడు. ఈ మునిని ఇప్పటికీ వదిలేసి అతనిని తీసుకురండి అన్నాడు. ఆ వింత చూద్దామని నేనక్కడే ఉన్నాను. వెళ్ళిన కింకరులు వెంటనే మరలి వచ్చి, స్వామి, ముద్గల క్షత్రియునిలో మృత్యువు లక్షణాలేవీ కనబడుట లేదు. మా త్రాళ్లకు ఆయన లొంగలేదు అన్నారు. వెంటనే యముడు దివ్య దృష్టితో చూసి, కింకరులారా, ఇందులో మీ దోషం లేదు, భయపడకండి. ఆ రాజు నరకార్తి వినాశిని అయిన ఒక త్రయోదశి వ్రతాన్ని మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆయన మీకు లొంగడు అని చెప్పి నాతో ఇలా చెప్పాడు. మునీంద్ర, ఈ వ్రతాన్ని ప్రచారం చేయడానికే బ్రహ్మ మిమ్ము ఇక్కడికి పంపినట్లున్నాడు. వినండి. మార్గశిర శుద్ధ త్రయోదశి ఆదివారం కానీ మంగళవారం కానీ పడకుండా ఉన్న రోజు ఆ వ్రతాన్ని చేయాలి. ఆ రోజు పవిత్రులు విద్వాంసులునైన 13 బ్రాహ్మణులను ముందే ఎంచుకొని ఒక పురాణ వాచకుని కూడా ఆహ్వానించి వారిని ఉత్తరాభిముఖంగా పవిత్ర ఆసనంపై కూర్చొండబెట్టాలి. పూర్వాహ్నంలోనే వారికి తిలలతో తైలంతో అభ్యంగనం చేయించి గంధ కషాయం కలిపిన గోరువెచ్చని నీటితో స్నానం కూడా చేయించి ధూపాది సేవలు చేయాలి. ఆ తరువాత వ్రతి తూర్పుముఖంగా వారిని కూర్చొండబెట్టి శాల్యాన్న ముద్గాన్నాలను, బెల్లపు అప్పాలను, సుపక్వ వ్యంజనాలతో సహా స్వయంగా వడ్డిస్తూ ఆదరపూర్వకంగా తినిపించాలి. పిదప వ్రతి పవిత్రుడై ఆచమనం చేసి వారందరినీ అర్చించాలి. రాగి పాత్రలలో ఒక సేరు నువ్వులను, దక్షిణను, గొడుగును, నీటితో నింపిన మంచి కలశాలను వారికి ఒక్కొక్కరికి దానం చెయ్యాలి. ఇలా 1 ఏడాది పూర్తిగా చేయాలి. ఇలా చేసిన వారికి నరక దర్శనం ఉండదు. వారిని దేహాంతంలో సూర్యుడు విమానం తెచ్చి తీసుకుపోతాడు. అక్కడి నుండి విష్ణులోకం, శివలోకం కూడా వారికి ప్రాప్తిస్తాయి. యమధర్మరాజు ముగించగానే నాకు మూర్ఛ నుండి తెలివి వచ్చినట్లయింది. నిజానికి నేను మీ దర్శనానికి వచ్చాను, కానీ ఓ వాసుదేవ, మీరే నాకు దర్శనమిచ్చి నన్ను మాట్లాడించి ధన్యుణ్ణి గావించారు అంటూ వెళ్ళాడు ముద్గల మహర్షి. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ వ్రతము పరమశ్రేష్టం. పాపాలు చేసినా అవి దగ్ధమైపోయే అవకాశం ఈ వ్రతులకుంటుంది. వారు నరకాన్ని చూడరు. అనంగ త్రయోదశి వ్రతం మానవ జాతిని పాపముల నుండి సముద్ధరించడానికే అవతరించిన వాసుదేవ, నీ మాటలెంతసేపు విన్నా తనివి తీరడం లేదు. నాపై దయతో ఈ విషయం చెప్పు. రూప సౌభాగ్యాలను ప్రధానించే ఒక వ్రతాన్ని ఆనతీయి.
అని వినయంగా అడిగాడు పాండవాగ్రజుడు. మహారాజా అంటూ అతనిని మన్నించి చెప్పసాగాడు మాధవుడు. శరీరానికి క్లేశాన్ని కలిగించని ఒక వ్రతాన్ని విను. దీని పేరు అనంగ త్రయోదశి. ఇది అన్ని దోషాలను శమింపజేస్తూ సమస్త మంగళాలను వృద్ధిపరుస్తూ రూప సౌభాగ్యాలను కూడా ప్రదానం చేస్తుంది. ప్రాచీన కాలంలో పరమశివుడు మన్మధుని దగ్ధం చేసిన తరువాత అతడు అంగములు లేనివాడైనను అనగా అనంగుడైనను అందరి అంగాలను వారి వారి మనస్సుల ద్వారా ఆవేశించి నివేశించేవాడు. కామదేవుడే ఈ వ్రతాన్ని ఆచరించాడు. అప్పటి నుండే దీనికి అనంగ త్రయోదశి అని పేరు వచ్చింది. ఈ వ్రతాన్ని మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించాలి. ఆ రోజు ప్రొద్దున్నే నదిలో గాని తటాకంలో గాని స్నానం చేసి జితేంద్రియులై పుష్ప ధూప దీప నైవేద్యకాలలో ఫలాలతో పరమేశ్వరుని శశిశేఖర నామాన్ని అనేక పర్యాయాలు జపిస్తూ పూజించాలి. తరువాత తిలాసహిత అక్షతలతో హవనం చెయ్యాలి. రాత్రి తేనెను మాత్రమే ప్రాశ్న చెయ్యాలి, అంటే నోట్లో వేసుకోవాలి. నేలపై శయనించాలి. దీనివల్ల వ్రతులు సుందర రూపులవుతారు. పైగా 10 అశ్వమేధాలు చేసిన పుణ్యం వస్తుంది. మిగతా మాసాల్లో శంకరనామ ప్రాశ్న ఫలాది వివరాలు ఈ క్రింద ఇయ్యబడినవి. మాసము శివనామము ప్రాశ్న ఫలము. పుష్యమాసం యోగీశ్వర చందనం రాజసూయ. మాఘమాసంలో మహేశ్వర ప్రాశ్న ముత్యపు పొడి. ఫలం అతుల సౌందర్యం. ముత్యపు పొడి ఉత్తమ సౌభాగ్యం. పాల్గొన మాసంలో హరేశ్వర కంకోళ అతుల సౌందర్యం. చైత్రమాసంలో సురూపక ప్రాశ్న కర్పూరం. ఫలం చంద్రతుల్య. వైశాఖ మహారూప శివనామం మహారూప ప్రాశ్న జాపర్తిరి. ఫలం సహస్ర గోదాన ఫలం. బ్రహ్మలోక ప్రాప్తి. జ్యేష్ఠమాసంలో ప్రద్యుమ్న లవంగ ప్రాశ్న లవంగ. ఉత్తమ స్థానం. శ్రేష్ఠ సంపదలు. 108 వాజపేయాలు ఫలితం. ఆషాఢమాసంలో ఉమాభర్త తిలోదక ప్రాశ్న తిలోదక. ఫలం ఉత్తమ రూపం. 100 ఏళ్ల సుఖజీవనం. శ్రావణమాసంలో శివనామం ఉమాపతి ప్రాశ్న తిలలు. ఫలం పౌండరీక యజ్ఞం. మాసం భాద్రపదం సద్యోజాత శివనామం సద్యోజాత ప్రాశ్న అగరు. ఫలం గురు పదవి పుత్ర పౌత్ర ధనవృద్ధి విష్ణులోక ప్రాప్తి. మాసం ఆశ్వీయుజము త్రిదశాధిపతి స్వర్ణోదకం. ఫలం కోట్ల నిష్కార దానం. మాసం ఆశ్వీయుజము శివనామం త్రిదశాధిపతి ప్రాశ్న స్వర్ణోదకం. ఫలం కోట్ల నిష్కదాన ఉత్తమ రూపం ప్రగల్భత. మాసం కార్తీకం శివనామం విశ్వేశ్వర ప్రాశ్న ధమనఫలం. ఫలం శివలోక ప్రాప్తి బాహుబలి. ఈ విధంగా 1 ఏడాది పాటు ఈ ఉత్తమ వ్రత పాలన చేసి పారణ దినాన ఒక కలశమును స్థాపించి దానిపై ఒక రాగి పాత్రను, దానిపై శివుని ప్రతిమను స్థాపించి ఒక శ్వేత వస్త్రాన్ని కప్పాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాదులతో దానిని పూజించి అనంతరం ఈ మొత్తం పూజా సామగ్రిని ఒక శివభక్తుడైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. దీనితో పాటు పాలిచ్చే గోవును, దూడను, గొడుగును, శక్తి మేరకు దక్షిణను ఇవ్వాలి. ఈ ప్రకారంగా అనంగ త్రయోదశి వ్రతాన్ని సంపూర్ణంగా అనుష్ఠించి పారణ సమయంలో ఒక మహోత్సవాన్ని చేయించిన వారికి నిష్కంటక రాజ్యము, ఆయుర్ధాయము, బలము, యశము, సౌభాగ్యము ప్రాప్తిస్తాయి. దేహాంతంలో శివలోక నివాసము లభిస్తుంది. పాళీ వ్రతం. రంభా కదలీ వ్రతం.
భగవాన్ శ్రేష్ఠ స్త్రీలు వాపీకూప తటాకాదుల ప్రహరీలపై కూర్చుని వ్రతమీదే చేస్తూ ఉండగా చూశాను. స్నానదానాలు కూడా చేస్తుంటారు. ఇదే వ్రతము. దేని నిమిత్తము దయచేసి ఉపదేశించండి అడిగాడు ధర్మరాజు. చెప్పసాగాడు శ్రీకృష్ణుడు. మహారాజా, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు లోతైన చెరువులు, నూతులు, పుష్కరిణిలు, పెద్ద పెద్ద జలాశయాలు మొదలగు వాటి వద్ద పవిత్రులై వరుణదేవునికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. వ్రతి స్వయంగా జలాశయ తటం వద్దకు పోయి ఫల పుష్ప వస్త్ర దీప చందన మహావర పారాణి సప్త ధాన్య అనగ్ని పక్వాన్న తిల వరిధాన్య ఖర్జూర నిమ్మ నారింజ ద్రాక్ష దానిమ్మ వక్క మున్నగు ఉపచారాలతో వారుని సహిత వరుణ దేవునికి జలాశయానికి కూడా విధిపూర్వకంగా పూజ చేయాలి. అర్ఘ్యప్రదానం చేస్తూ ఈ మంత్రంతో వారిని ప్రార్థించాలి. వరుణాయ నమస్తుభ్యం, నమస్తే యదసాంపతే అపాంపతే, నమస్తేస్తు రసనాంపతయే నమః. మక్లేదం మాచ దౌర్గంధ్యం విరస్యం మా ముఖేస్తు మే. వరుణో వారుణీ భర్త వరదోస్తు సదా మమ. వ్రతి ఈరోజు అగ్నిపక్వం కాని ఆహారాన్నే తీసుకోవాలి, అంటే ఫలాదులనే తినాలి. ఈ విధంగా పాలీవ్రతాన్ని ఆచరించిన వారు తత్ క్షణమే సర్వ పాప విముక్తులవుతారు. ఆయువు, యశస్సు, సౌభాగ్యం ప్రాప్తిస్తాయి. సముద్రంలో జలంలాగే వారి ధనం కూడా అక్షయమై నిలుస్తుంది. మహారాజా, ఒకరోజు బ్రహ్మదేవుడు కొలువుదేరి ఉండగా కొందరు మునులాయనను రంభావ్రత వర్ణనకై ప్రార్థించారు. ఆయన దేవలముని వైపు చూశాడు. వెంటనే దేవలముని ఆ వ్రతాన్ని గూర్చి చెప్పినదే నేను నీకు వినిపిస్తున్నాను. ఇది కూడా భాద్రపద శుక్ల పాలీ శబ్దం, జటిలం శబ్దార్థ కోశాలలో ఒక ప్రాకృత భాష అనే అర్థం తప్ప వేరొకటి దొరక్కపోవచ్చు. ఇక్కడ పాలి అంటే వాపి కూప తటాకాదుల చుట్టూ ఉండే చెప్టా ప్రహరీ గట్టు, దానిపై కూర్చొని స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు. అన్ని జలాశయాల్లోనూ వరుణదేవుడు ఉంటాడు కాబట్టి పాలియే ఆయనకి సరి అయిన పూజాపీఠం. శుక్ల చతుర్దశి నాడే అనుష్ఠింపబడాలి. అందరు దేవతలు, గంధర్వులు, అప్సరసులు ఈ వ్రతాన్ని చేసి కదలీ వృక్షానికి ఆదరపూర్వకంగా అర్ఘ్యములనిచ్చారు. వ్రతి ఆ చతుర్దశి నాడు నానా రకాల ఫలాలు, అంకురిత అన్నాలు, సప్త ధాన్యాలు, దీప చందనాలు, పెరుగు, దుర్వా అక్షతలు, వస్త్రాలు, పక్వాన్నాలు, జాయ ఫలాలు, ఏలకులు, లవంగాలు మున్నగు ఉపచారాలతో అరటి చెట్టును పూజించి ఈ నిమ్నలిఖిత మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యమివ్వాలి. చిత్యాత్వం కందళదళై కదలీ కామదాయిని శరీరారోగ్య లావణ్యం దేవి నమోస్తుతే. ఇక్కడ కదలీ వృక్షం పేరుతో వ్రతి పూజిస్తున్నది దేవినే. దుర్గాస్తుతిలో ఈ శ్లోకం ఇలా ఉంది: చితిరూపేణయా కృష్ణామే తద్ వ్యాప్య స్థితా జగత్ నమస్తేస్తు నమస్తైశ్చే నమస్తస్యై. ఆ తరువాత వ్రతి భోజనం చేయాలి. స్త్రీ పురుషులలో ఎవరు ఈ వ్రతాన్ని అచంచల భక్తితో చేసినా వారి వంశంలో దుర్భాగ, దరిద్ర, వంద్య, పాపి, వ్యభిచారి, కులట, దుష్ట, పతి విరోధినులు పుట్టరు. ఈ వ్రతాన్ని గావించిన స్త్రీకి సౌభాగ్యం, పుత్రులు, పౌత్రులు, ధనం, ఆయువు, కీర్తి లభిస్తాయి. పతితో ఆనందపూర్వకంగా జీవిస్తుంది. ఈ వ్రతాన్ని ఒకప్పుడు గౌరీదేవి కైలాసంలోనూ, ఇంద్రాణి నందన వనంలోనూ, లక్ష్మీ శ్వేత ద్వీపంలోనూ, రాజ్ఞి రవి మండలంలోనూ, అరుంధతి దారుకావనంలోనూ, స్వాహాదేవి మేరు పర్వతం పైనను, సీతాదేవి అయోధ్యలోను, వేదవతి హిమాచలం పైనను, భానుమతి నాగాపురంలోను చేసి
లైనారు. లోకులతో అందరి చేత నమస్కరించబడినారు. ఆగ్నేయి శివ చతుర్దశీ వ్రతం అంగీరాఖ్యానం. శ్రీకృష్ణదేవ, ఒకప్పుడు అగ్నిదేవుడు పోయాడని విన్నాను. మరి అప్పుడు అగ్ని కార్యాలు ఎలా సాగాయి? దయచేసి చెప్పండి. ధర్మరాజా, ఒకమారు ఉతత్తమునికి అంగీరసమునికి పరస్పర శ్రేష్టత విషయంలో వాదం వచ్చింది. తమలో ఎవరు తపస్సులో విద్యలో గొప్పవారో తేల్చి చెప్పాలని వారు బ్రహ్మని ఆయన లోకానికి పోయి అడిగారు. ఆయన వెంటనే అందరు దేవతలను, లోకపాలకులను, దిక్పాలకులను తన వద్దకుగా గొనిరమ్మని వారి ముందర ఈ నిర్ణయం చేయబడుతుందని చెప్పాడు. బ్రహ్మదేవుని ఈ వచనాన్ని వినగానే వారిద్దరూ పోయి అందరినీ యక్ష రాక్షస కిన్నెర ఋషులతో సహా పిలుచుకొచ్చారు. సూర్యభగవానుడు మాత్రం రాలేదు. బ్రహ్మ ఆదేశం మేరకు ఉతాత్తముని మళ్ళా వెళ్ళి సూర్యుని పిలువగా, ఆయన స్వామి, నేను వచ్చి వేస్తే ఈ జగత్తు అంధకారమయమైపోతుందని తెలిసి నేనెలా రాగలను అన్నాడు. ఆ ముని పోయి బ్రహ్మకు ఈ వైనాన్ని తెలుపగా బ్రహ్మ అంతా విని అంగీరామునిని అంగీరస అని ఒక్క తెలుగులోనే కనిపిస్తుంది సూర్యుని పిలుచుకు రమ్మని పంపించాడు. అంగీరామునికి కూడా సూర్యుడు అదే మాటను చెప్పగా, మీ స్థానంలో నేనుండి లోకాలను వెలిగిస్తాను, మీరు బ్రహ్మలోకానికి వెళ్ళిరండి అన్నాడు ఆ ముని. సూర్యుడు వెంటనే బయలుదేరి బ్రహ్మని చేరుకొని, దేవదేవ, నన్నెందుకు పిలిపించారు అని అడిగాడు. బ్రహ్మ ఆ విషయాన్ని విస్మరించి, ఓ సూర్యదేవ, మీరు వెంటనే మీ పనిలోకి వెళ్ళిపోండి. ఆ అంగీరాముని తన ప్రచండ తేజంతో లోకాలని వెలిగించడానికి బదులు కాల్చి పారేస్తున్నాడు. ఆ వేడికి లోకాలన్నీ మాడిపోయేలోగా మీరు మీ స్థానం చేరుకోండి అని హడావుడిగా ఆదేశించగా, హుటాహుటిన తన స్థానాన్ని చేరుకున్న సూర్యుడు పరమ తేజోమయుడైన అంగీరామునిని స్తుతించి సాదరంగా వీడ్కోలు పాడి ఆ ముని మరలా బ్రహ్మలోకానికి రాగానే అక్కడి దేవతలందరూ ముందే కూడబలుక్కున్నట్టుగా చేతులు జోడించి నిలబడి, భగవాన్ అంగీరామునీంద్ర, అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు. మీ తపన దాహక శక్తులను మేము స్వయంగా చూశాం కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము అగ్నిదేవుని అన్వేషిస్తున్నాం. మా అన్వేషణ ఫలించేదాకా మీరు అగ్ని స్థానంలో ఉండి ఆయన చేసే పనులన్నీ నిర్వర్తించండి అని ప్రార్థించారు. అంగీరాముని అగ్నిదేవుడై లోకాలను కాపాడాడు. కొన్నాళ్లకు అగ్నిదేవుడు వచ్చి తన స్థానంలో నుండి దేవకార్యాన్ని సంపన్నం చేస్తున్న మునిని చూసి ప్రసన్నుడై, స్వామి, ఇక మీరు విశ్రమించండి. మీకు ప్రత్యుపకారంగా నేనే మీకు బృహస్పతి నామక పుత్రునిగా జన్మిస్తాను. మీకు ఇంకా చాలామంది పుత్రులు పుడతారు అన్నాడు. ఈ వరాన్ని పొంది ప్రసన్నుడై అంగీరసాముని అగ్నిస్థానాన్ని వదిలి వచ్చేశాడు. ధర్మనందన, అగ్నిదేవుడు తన పనిలోకి మరలి వచ్చిన రోజు చతుర్దశి. ఆ తిథి అంటే ఆయనకు చాలా ప్రీతి. అందుకే ఆగ్నేయి చతుర్దశి అనే పేరు దీనికి వచ్చింది. ఈరోజు శివునికై వ్రతాన్ని చేస్తారు కాబట్టి దీనికి రౌద్రి చతుర్దశి అనే ప్రసిద్ధి కూడా కలిగింది. స్వర్గంలో దేవతలు, భూమిపై మాంధాత, మనువు, నహూషాది మహారాజులు ఈ తిథి నాడు వ్రతం చేశారు. యుద్ధంలో మరణించిన పురుషులకు పాము కాటు వల్లనో ఆత్మహత్య ద్వారానో పోయిన వారికి ఈ తిథి నాడు శ్రాద్ధం పెట్టాలి. వారికి సద్గతులు లభిస్తాయి. వ్రత విధానం ఏమనగా, చతుర్దశి నాడు ఉపవాసం ఉండి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాదులతో త్రిలోచనుడైన పరమశివుని పూజించాలి. రాత్రి జాగరం చేయాలి. దానికి అశక్తులైన వారు పంచగవ్యాలను ప్రాశించి నేలపై శయనించవచ్చు. మరునాడు మంత్రాల ద్వారా అగ్నికి నల్ల నువ్వులతో 108 ఆహుతులను ఇవ్వాలి.
ప్రాతర్వేళనే స్నానం చేసి శివుని పంచామృతాలతో అభిషేకించి పూజించి అగ్నికిచ్చినట్లే ఆహుతులను ఇవ్వాలి. ఆయనకు హారతులిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి వ్రతి మౌనంగా భోం చేయాలి. ఇలా 1 సంవత్సరం పాటు చేసి శివుని స్వర్ణ ప్రతిమను నిర్మించి దానిని వెండి వృషభంపై కూర్చుండబెట్టి 2 శ్వేత వస్త్రాలతో కప్పి రాగి పాత్రలో స్థాపించాలి. తరువాత గంధం, తెల్లపూలు, ధూప దీప నైవేద్యాదులతో దానిని పూజించాలి. పిమ్మట ఆ మొత్తం సామాగ్రిని బ్రాహ్మణునికి సమర్పించాలి. ఈ పద్ధతిలో వ్రతాన్ని ఆచరించిన వారు దీర్ఘాయువులై తీర్థంలో ప్రాణ పరిత్యాగం చేసి శివలోక ప్రాప్తి నుండి అక్కడ దేవతలతో విహరిస్తారు. పెద్ద కాలం ఉండి మరలా భూమిపై ఐశ్వర్య సంపన్నులై ధర్మపరాయణులైన రాజులుగా జన్మిస్తారు. పుత్ర పౌత్రాదులతో సఫల మనోరథులై సుఖంగా జీవిస్తారు. అనంత చతుర్దశి వ్రత విధానం. మహారాజా, సంపూర్ణ పాప నాశకము సమస్త కళ్యాణకారకమునగు అనంత చతుర్దశి వ్రతాన్ని వినిపిస్తాను. దీనిని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేస్తారు. భగవాన్ అనంత శబ్దానికి శేషనాగుడనే అర్థమే ఎక్కువ వాడబడుతున్నది. మీ నామాల్లో కూడా అనంత శబ్దం ఉంది. అనంతుడంటే బ్రహ్మయని పరమాత్మయని కూడా అర్థాలున్నాయి కదా. యుధిష్ఠిర మహారాజా, అనంతుడనేది నా నామమే. కళా కాష్ఠ ముహూర్త దిన పక్ష మాస ఋతు అయన సంవత్సర యుగ కల్పాది కాల విభాగంలో ప్రతి చోట నేనే ఉన్నాను. భూభారాన్ని తగ్గించడానికి దుష్ట సంహారం చేయడం కోసం వసుదేవ నందనునిగా జన్మించి ఆ రోజు నీ ముందున్నాను. ఈరోజు నీ ముందున్నాను. పార్థ, విష్ణు, జిష్ణు, బ్రహ్మ, శివ, హర, భాస్కర, శేష, సర్వవ్యాపి, ఈశ్వరాది నామాలతో నన్నే మీరంతా పిలుస్తున్నారు. అంతము లేని వాడిని కనుక నన్ను అనంతుడని కూడా పిలుస్తారు. తెలిసినది వాసుదేవా, ఇంకా అనంత వ్రతాన్ని నాకు ఉపదేశించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. మహారాజా, దీనికి సంబంధించి ఒక ప్రాచీన ఆఖ్యానం ఉంది. అవధరించు. కృతయుగంలో వశిష్ఠ గోత్రీకుడైన సుమంతు నామక బ్రాహ్మణుండొక ఆయన ఉండేవాడు. ఆయనకి భృగు మహర్షి కూతురు దీక్షతో వేదోక్తంగా వివాహం జరిగింది. వారికి శుభలక్షణ సంపన్న అయిన ఒక కూతురు పుట్టింది. ఆమెకు శీలయని పేరు పెట్టారు. కొన్నేళ్లకు దీక్షకేదో జ్వరం తగిలి మరణించింది. మహాపతివ్రత కాబట్టి ఆమెకు స్వర్గం ప్రాప్తించింది. సుమంతు బ్రాహ్మణుడు కర్కశయను పేరుగల కన్యను పునర్వివాహం చేసుకున్నాడు. ఆమె పేరుకు తగినట్టే దుశ్శీల, కర్కశ, నిత్య కలహకారిణి, చండీ రూప శీలకి పెళ్ళీడు వచ్చింది. ఆమె తండ్రి ఇంట్లోనే నివసిస్తూ గోడలకు, తలుపులకు, అరుగులకు మంగళకరమైన స్వస్తిక, పద్మ, శంఖాది విష్ణు చిహ్నాలను చిత్రిస్తూ వాటికే అర్చన చేస్తూ ఉండేది. సుమంతు బ్రాహ్మణుడు ఆమెను కౌండిన్య మునికిచ్చి వివాహం చేశాడు. తన భార్యతో దేవి అల్లుడికి పారితోషిక రూపంలో ఏమైనా ఇవ్వాలి కదా, ఏర్పాటు చెయ్యి అన్నాడు. ఆమె ఆ మాట విని పరమ కోపితురాలై ఇంటిలోనున్న మండపాన్ని పెళ్ళగించి పడేసి ఇంట్లో ఆ రోజు మిగిలిన భోజన పదార్థాలను చద్దిమూటగా కట్టి బయట పడవేసి ఇక పొండి అంటూ తలుపు వేసేసుకుంది. కౌండిన్యుడు శీలను తోడ్కొని ఎద్దుల బండిపై మెల్లమెల్లగా తన ఊరికి ప్రయాణించసాగాడు. మధ్యాహ్నం వేళ వారొక నదీ తీరంలో ఆగారు. అక్కడ శుభ వస్త్రాలను ధరించిన కొందరు స్త్రీలు విడివిడిగా జనార్దనుని పూజిస్తూ శీలకు కనిపించారు. ఆమె వారిని సమీపించి వారిని వ్రత వివరాలు అడిగింది. ఇది అనంత చతుర్దశి వ్రతం. గిన్నె నిండా పక్వాన్నమును నైవేద్యంగా పట్టుకొని నదీ తీరానికి పోవాలి. అక్కడ స్నానం చేసి ఒక మండలంలో అనంత స్వరూపుడైన విష్ణువును గంధ పుష్ప ధూప దీపాది ఉపచారాలతో పూజించి కథను వినాలి. ఆయనకు నైవేద్యాన్ని అర్పించి అందులో సగభాగాన్ని బ్రాహ్మణునికి నివేదించి మిగతా సగభాగాన్ని ప్రసాదంగా మనం గ్రహించాలి. అనంతరం అనంతునికి ఎదురుగా 14 ముడులతో ఒక తోరాన్ని
తోరకాన్ని స్థాపించి దానిని కుంకుమాదులతో అర్చించాలి. దానిని స్వామికి నివేదించి పురుషుడు కుడి చేతికి, స్త్రీ ఎడమ చేతికి కట్టుకోవాలి. తోరక బంధన సమయంలో ఈ మంత్రం ద్వారా వాసుదేవుని ప్రార్థించాలి. అనంత సంసార మహాసముద్రే మగ్నాన్ సమభ్యుద్ధార వాసుదేవ అనంతరూపే వినియోజితాత్మ హన్యం అనంతరూపాయ నమో నమస్తే. అనంతరం నైవేద్యాన్ని గ్రహించి విశ్వరూపి అనంతదేవ నారాయణ భగవానులను ధ్యానిస్తూ ఇంటికి వెళ్ళాలి. శీలాదేవి కూడా విధి అనుసారంగా ఈ వ్రతాన్ని చేసి తన వద్దనున్న అన్నం మూటను నివేదించి అందులో ఒక సగాన్ని అక్కడే ఉన్న బ్రాహ్మణునికి సమర్పించి మిగతా సగాన్ని తాను స్వీకరించి తోరాన్ని కూడా కట్టేసుకుంది. అప్పుడే ఆమె భర్త అక్కడికి వచ్చాడు. వారిద్దరూ మరలా బండినెక్కి అతని ఇంటికి సాగిపోయారు. ఇల్లు చేరగానే ఈ వ్రత ప్రభావం వల్ల ఆ గృహము ధన ధాన్య రాసులతోనూ గో సంపదతోనూ నిండిపోయింది. ఉన్నట్టుండి శీల శరీరమంతటా మణులు, ముత్యాలు, స్వర్ణాభరణాలు అమరిపోయాయి. ఆమె సూర్య తేజస్సుతో వెలిగిపోసాగింది. కొంతకాలం తర్వాత ఆమె పతికి ఎందుకో కోపం వచ్చి ఆ కోపావేశంలో ఆమె చేతికున్న అనంత తోరాన్ని తెంచి పారేశాడు. వెంటనే ఆ ఇంటికి కష్టాలు మొదలైనాయి. ఆ విపరీత కర్మ వల్ల బంగారం అదృశ్యమైపోయింది. గోధనాన్ని దొంగలు అపహరించుకుపోయారు. ఆ ఇల్లు కలహాల కాపురానికి నిలయమైపోయింది. మిత్రులు వీరితో మైత్రిని వదులుకున్నారు. ఇంటిలో దారిద్ర్యం తాండవించసాగింది. అనంత భగవానుని పట్ల తాను చేసిన అపచారమే తన అధోగతికి కారణమని గ్రహించిన కౌండిన్యుడు ఆయన దర్శనాన్ని పొంది క్షమాపణ వేడిగాని వెనక్కి రాకూడదని నిర్ణయించుకొని ఒక నిర్జన వనానికి పోయి అక్కడ నిరాహారంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఆ స్వామి వ్రతాన్ని జపాన్ని చేశాడు. ఇలా అనంత నారాయణ దర్శన లాలసతో విహ్వలుడై మరొక నిర్జన వనానికి పోయాడు. అక్కడొక పుష్ప ఫలాలతో నిండిన మామిడి చెట్టును చూసి, ఓ వనదేవత, నీవు ఇక్కడెక్కడైనా అనంత భగవానుని చూశావా అని అడిగాడు. ఆ చెట్టు, బ్రాహ్మణోత్తమ, నాకాయన ఎవరో కూడా తెలియదు అంది. ఇలా వృక్షాదులను ఇలాగే అడుక్కుంటూ పోతూ కౌండిన్యుడు ఒక గడ్డి మేస్తున్న సంవత్స గోవును అడిగాడు. గోమాత తనకు తెలియదని చెప్పింది. ఒక వృషభాన్ని అడిగాడు. అది కూడా ఆయనెవరో తనకు తెలియదు పొమ్మంది. తరువాత 2 రమణీయ సరోవరాలు కనిపిస్తే వాటిని అడిగాడు. అవి అలాగే బదులిచ్చాయి. ఇలా బ్రాహ్మణుడు గాడిద నుండి ఏనుగు దాకా అన్ని జంతువులను అడిగి అదే జవాబు రావడంతో నిరాశోపహతుడై నేలపై కూలిపోయాడు. అప్పుడు అతన్నిపై జాలిపడి అనంత భగవానుడే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అతనిని లేవనెత్తి సేదతీర్చి తన దివ్య చతుర్భుజ యుక్త దివ్య మంగళ స్వరూపంతో దర్శనమిచ్చాడు. కౌండిన్యుడు అత్యంత ఆనంద నిమగ్నుడై కంటి వెంట పశ్చాత్తాపాశ్రువులు జాలువారుతుండగా పలు ప్రార్థనలు స్తుతులు వనర్చి ఇలా క్షమాపణ వేడాడు. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ పాహిమాం పుండరీకాక్ష సర్వపాప హరోభవ ఆద్యమే సఫలం జన్మజీవితం చ సుజీవితం. తరువాత స్వామిని అతడిలా అడిగాడు. స్వామి, నేనేదో పిచ్చిగా ఒక మామిడి చెట్టుని, గాడిదని, ఏనుగుని, ఇతరాలని నా స్వామిని చూశారా అని అడిగాను. అవి మానవ భాషలో నరకాత్మకంగా బదులిచ్చాయి. అది ఎలా సాధ్యమైంది? కౌండిన్య, ఆ మామిడి మహావృక్షం పూర్వజన్మలో వేదజ్ఞుడు విద్వాంసుడునైన బ్రాహ్మణుడు, మహాగర్వి, శిష్యులకు విద్యాదానం చేయలేదు. అందుచేత వృక్షయేణిలో జన్మించాడు. ఆ ఆవు పూర్వజన్మలో వ్రతం చేస్తూ భూదానం కింద గడ్డి కూడా మొలవని ఎందుకు పనికిరాని భూమినిచ్చి ఇలా పుట్టడం జరిగింది. వృషభం కూడా అంతే. నీవు చూసిన సరోవరాలు పూర్వజన్మలో బ్రాహ్మణ స్త్రీలు, అక్కా చెల్లెళ్ళు విద్యావంతులై ధర్మాధర్మ చర్చలలో పడి నిత్యము కలిహించుకుంటూ
బ్రాహ్మణ అతిథి పతి సేవలేవీ చేయకుండాను దానమన్న ప్రసక్తే లేకుండాను బ్రతికేశారు. నీకు జవాబిచ్చిన గాడిద పూర్వజన్మలో మహాక్రోధి, ఏనుగు ధర్మదూషకుడు. వీరంతా నీతో మాత్రమే మాట్లాడగలిగారు. ఇక నీవు ఇంటికి పోయి నా వ్రతాన్ని చేసి బుద్ధిగా ఉండు. నీవు ఉత్తముడివి కాబట్టి సుఖంగా పుత్ర పౌత్రాదులతో జీవించి అంతంలో మోక్షాన్ని పొంది నక్షత్ర పదవిని కూడా పొందగలవు అని తన కోసం తీవ్రంగా తపించి అన్వేషించి దర్శనాన్ని సాధించిన కౌండిన్యుడికి వరమిచ్చి అనంతుడు అంతర్ధానం చెందాడు. ఓ యుధిష్ఠిర మహారాజా, ఈ వ్రత కథను విన్నవారు దేహాంతంలో భగవంతుల్లో ఐక్యమైపోతారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.